ఇక చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసు సినిమా స్టోరీని తలపిస్తోంది. కెరీర్ను నాశనం చేసుకుని మామ కటారి మోహన్ కోసం వచ్చిన చింటూ చివరకు ఆ మామని హత్య చేశాడు. మామ కటారి మోహన్కు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు కొంతకాలంగా శత్రుత్వం కొనసాగుతోంది. దీంతో మామ కళ్లలో ఆనందం చూసేందుకు సీకే బాబును హత్య చేసేందుకు చింటూ పలు విధాలుగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలు, అధికారం కోసం మామ కటారి మోహన్పై చింటూ కక్ష పెంచుకున్నాడు. మామను కాపాడడం కోసం వచ్చిన చింటూ చివరకు ఆ మామనే చంపేశాడు. ఇదే హత్య కేసులో చింటూతో పాటు మరో 5గురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. శ్రీదేవి మామ కళ్ళల్లో ఆనందం కోసం చివరకు మామనే హత్య చేసినటువంటి ఘటన చిత్తూరులో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కటారి చింటూ అనే అతను వచ్చి అలియాస్ చంద్రశేఖర్, అంటే ముంబై నేవీ యార్డులో మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి చింటూ అలియాస్ చంద్రశేఖరు మామ ఆనందం కోసం చిత్తూరుకు వచ్చారు. ముఖ్యంగా కటారి మోహన్కి సీకే బాబు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకి మధ్య కొన్ని సంవత్సరాలుగా వైరం ఉంది. ఈ నేపథ్యంలోనే సీకే బాబును అంతమొందించాలని చెప్పేసి కటారి మోహన్ అనేక రకాలుగా ప్రయత్నం చేసి విఫలమవుతూ వస్తున్నాడు. ఈ విఫలమవుతున్న ఘటనను గుర్తించినటువంటి కటారి చింటూ అంటే మోహన్ చంద్రశేఖర్ అలియాస్ చంద్రశేఖరు మామకు సహాయం చేయాలి, వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి ఉద్దేశంతో తాను చేస్తున్న మెరైన్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ముంబై నుంచి చిత్తూరుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మామతో కూడా కలిసి చింటూ అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేశాడు. సీకే బాబును అంతమొందించాలి అనేసి బాంబు పెట్టే ప్రయత్నం చేశారు, అలాగే హత్యాయత్నం ప్రయత్నం చేశారు. రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. అయితే ఇదే సమయంలోనే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కటారి అనురాధ చిత్తూరు మేయర్గా గెలుపొందారు. చిత్తూరు మేయర్గా ఉన్న క్రమంలోనే కటారి అనురాధ, కటారి మోహన్ల యొక్క ఆధిపత్యాన్ని గుర్తించినటువంటి చింటూ అలియాస్ చంద్రశేఖరు ఆర్థికపరమైన ఇబ్బందులు, అధికారం దాహం ఇవి రెండూ కలిసి అతనిలో ఉన్నటువంటి ఆశను చెలరేగించడమే కాకుండా మామపై తీవ్ర వ్యతిరేకతను సైతం నింపాయి. ఈ క్రమంలోనే కటారి మోహన్ మీద కక్ష పెంచుకున్నాడు. ఆర్థికంగా అలాగే రాజకీయంగా తనను అంచివేస్తున్నారనే భావన బలంగా కటారి చంద్రశేఖర్లో బలంగా నాటుకుపోయింది. ఈ నాటకపోవడం కారణంగానే మామ మీద కక్ష పెంచుకున్నటువంటి చింటూ అన్ని విధాలా మోహన్కు ప్రయత్నాలు చెప్పి చూసినా కూడా మామ చెప్పినట్టే వినాలని చంద్రశేఖర్ను పురమాయించేవాడు. ఈ పురమాయించే క్రమంలోనే తీవ్ర స్థాయిలో కక్ష సాధింపు పెంచుకున్నటువంటి చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఇక మామను అంతమొందించాలని చెప్పే భావనకు ఒడిగట్టాడు. ఈ నేపథ్యంలోనే 2015 నవంబర్ 17వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో బావ మీద అలాగే మామ మీద అలాగే ఇద్దరి మీద కాల్పులు జరిపారు. అనురాధ, కటారి మోహన్ ఇద్దరి మీద కాల్పులు జరిపిన నేపథ్యం ఈ కాల్పుల ఘటన యావత్ రాష్ట్రం అంతా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే దాదాపు అతనితో ఉన్నటువంటి అనుచరులను కూడా కలుపుకొని కాల్పులు జరిపి కటారి మోహన్ అనురాధను సొంత మేనల్లుడే అంతమొందించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అనంతరం 10 ఏళ్ల తర్వాత కోర్టులో కేసు నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే నిన్నటికి నిన్న 5గురిని దోషులుగా ప్రకటించి వారికి 9వ జిల్లా అదనపు కోర్టు జైలు శిక్ష అయితే విధించింది. ఈ నేపథ్యంలో మొత్తం సినిమా స్టోరీని తలపించేలా ఉన్నటువంటి ఘటన రచనలోనూ అట్లాగే యావత్ రాష్ట్రంలోనూ సంచలనం సృష్టించినటువంటి ఘటన కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల ఇబ్బందులు పడి చివరకు జైలు పాలైనటువంటి ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ వ్యవహరించిన విధానము చివరకు జైలు పాలయ్యారు. మామను పోగొట్టుకున్నారు, అలాగే అతను పోగొట్టుకున్నారు. ఉన్న సొంత చేరదీసిన బంధువుల్ని పోగొట్టుకుని హత్య చేసి జైలు పాలైనట్టు ఘటన చోటు చేసుకుంది. అంటే చింటూ వ్యవహరిస్తున్న విధానం కక్ష సాధింపు చర్యగా నేరపూరితంగా ఏమైనటువంటి విధానం వల్లనే ఇవాళ జైలు పాలయ్యాడని చెప్పేసి కూడా సర్వత్రా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.